గుడివాడలో జన్మించినటువంటి రామోజీరావు గారు విద్యాభ్యాసం కూడా అక్కడే చేయడం జరిగింది. ఒక సామాన్యుడు ఏ స్థాయికి ఎదగగలుగుతాడు అన్న విషయం రామోజీరావు గారు ప్రజలకు ఒక మార్గదర్శి. ఆయన నిత్య కృషివరుడు. పత్రికా రంగంలో 1972లో ఈనాడు పత్రికకు ఆవిష్కరించి ఒక నూతన శకానికి నాంది పలికాడు. పత్రికా రంగంలో నిజాయితీకి, వార్తల దర్పం పట్టడానికి ఆయన చేసినటువంటి కృషి విలువలతో కూడినటువంటి కృషి. ఈనాడులో వార్త వచ్చిందంటే అది 100% నిజమైనటువంటి వార్త అని నమ్మే పరిస్థితి. ఒక్క పత్రికా రంగంలోనే కాదు, విశేషంగా సామాజిక సేవ చేయడానికి ఆయన కంకణబద్ధుడై పనిచేశాడు. ప్రియా పచ్చళ్ళు కావచ్చు, సినిమా రంగంలో ఉషా కిరణ్ మూవీస్ అనే సంస్థను స్థాపించి దాదాపు 80 సినిమాలు ఆయన సమాజానికి ఉపయోగపడే సినిమాలు నిర్మించాడు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ప్రతిఘటన. బాహుబలి, నిన్నటిదాకా వచ్చినటువంటి బాహుబలి సినిమాకు ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతోమంది సినిమా యాక్టర్లు, కొన్ని వేల మంది పత్రికా రంగంలో ఆయన మీద ఆధారపడి వేలాది మందిగా ఆయన జీవిస్తున్నారంటే ఆయన సమాజానికి ఎంత తోడ్పడుతున్నాడో అర్థమవుతుంది. ఈరోజు భౌతికంగా ఆయన లేకపోయినా ఎప్పటికీ రామోజీరావు గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తి. ప్రజల మనసుల్లో, తెలుగువారి మనసుల్లో ఎంత ఉన్నత స్థాయి ఉందో ఎప్పటికీ తరగనటువంటి ముద్ర ఆయనది. సమాజానికి ఆయన లేకపోవడం తీరని లోటు. ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా అశ్రు నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రామోజీరావు. నవంబర్ 16, 1936 గుడివాడ తాలూకా పెద్దకూరుపాడు గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అతను అనతి కాలంలోనే ఈనాడు అనే దినపత్రికను ప్రారంభించిన తొలి దశల్లోనే, అంటే ఎమర్జెన్సీ చీకటి దినాల్లో ఆయన వీరోచితంగా పోరాడి పత్రికా స్వేచ్ఛకు తాను కట్టుబడి ఎంతో కృషి చేసినాడు. రామోజీరావు గారికి కృషికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అనే బిరుదాంకితుడుగా కూడా ఆయన అయినాడు. రెండవది, రామోజీరావు ఒక విధంగా చెప్పాలంటే దశ దిశ తెలుగుదేశం పార్టీకి రాజగురుగా కూడా ఉన్నాడని మనం చెప్పచ్చును. ఈరోజు ఆయన మృతి చాలా తీవ్ర లోటు. ఆయన మృతికి సంతాపం తెలియజేసుకుంటున్నాము. మన తండ్రి లాంటి వాడు రామోజీరావు మన కళ్ళ ముందర లేని దానికి మాకు చాలా బాధాకరంగా ఉంది. అటువంటి వ్యక్తి ఎన్నో సేవలు అందించినాడు, ప్రజలకు ఎన్నో సాయం చేసినాడు. పాపం అటువంటి వ్యక్తి ఈరోజు లేని దానికి మాకందరికీ కూడా చాలా బాధగా ఉంది. పెద్ద